నమస్తే అన్న, ఏం పేరు? షేక్ రియాజ్ అన్న. షేక్ రియాజ్. ఏ ఊరు నుంచి వచ్చారు? మన తాడేపల్లి. తాడేపల్లి. తాడేపల్లి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 50 సంవత్సరాలు ఇస్తున్నాను. 50 సంవత్సరాల నుంచి ఉంటున్నారా? నారా లోకేష్ ఇళ్ళ పట్టా వచ్చిందా మీకు? వచ్చిందన్న, ఒకసారి వచ్చిందన్న. ఓకే. ఎలా ఉంది నారా లోకేష్ గారి చేతుల మీద కూడా ఇళ్ళ పట్టా తీసుకోవడం? బాగుందన్న, చాలా బాగుందన్న. చాలా మంది బాగుంది, పట్టా ఇస్తున్నారు. అభివృద్ధి జరుగుతుంది. చాలా మంది ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు. లోకేష్ గారు పట్టాలు ఇచ్చినాయి. ఇంకా అభివృద్ధి జరుగుతుంది మా ఏరియాలో. ఈ రోజులైనా డ్రైనేజీలైనా సంస్థానాలైనా సమాజాలన్నీ అన్ని మార్చేశారు ఇక లోకేష్ గారు వచ్చి. ఒకసారి అన్నారు, ఒకసారి చూసాం. మళ్ళీ లోకేష్ గారు మళ్ళీ ఎమ్మెల్యే గెలుస్తారు. పనితీరు బాగున్నా, మళ్ళీ గెలిచేది ఆయనే సీఎం. ఇక్కడ నుంచి సీఎం లోకేష్ గారు మళ్ళీ. మరి అందుబాటులో ఉంటారు నారా లోకేష్ గారు మంగళగిరి ప్రజలకి? అది పక్కన. మరి గత ప్రభుత్వ నాయకులు నారా లోకేష్ అందుబాటులో ఉండడం లేదు, ప్రభుత్వం సొమ్ము పెట్టి విదేశాల్లో జలసాలు చేస్తున్నాడని చెబుతున్నారు. వాళ్ళంతా ఫేక్, వాళ్ళంతా అది ఫేక్ పార్టీ. వైసీపీ పార్టీ ఫేక్ పార్టీ. దాని గురించి మనకి ఎందుకన్నా, ఆ పార్టీ గురించి మనం ఎందుకు? ఈరోజు లోకేష్ గారు పట్టాలు ఇచ్చారు, డ్రైనేజీ అన్ని మారుస్తున్నాయి, ఇంటి పట్టాలు ఇల్లు కట్టిస్తున్నారు. మహానాలు చూస్తే చాలా మంది చాలా జరుగుతున్నాయి. సైడ్ వాటి కట్టాం తాడేపల్లిలో, పోనంపల్లిలో ఇన్ని సస్థానాలు అన్ని సైడ్ వాళ్ళు మొత్తం రీమోడల్ చేశారు లోకేష్ గారు. మీకు ఇల్లుండా? ఇళ్ళ పట్టాలు లేపడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారు మీరు? చాలా ఇబ్బంది పెట్టాను, చాలా ఇబ్బంది పెట్టాం. ఈసారి లోకేష్ గారు ఒకసారి అన్నారు. ఆ రోజు లోకేష్ గారు హామీ ఇచ్చారు, మీ ఇంటి పట్ట ఇస్తారన్నా వచ్చారు. ఇంటి పట్ట ఇచ్చారు, చాలా మందికి ఇచ్చారు. హామీ నెరవేరుస్తారు అనుకున్నారు మీరు? హామీ నమ్మను. మాది ఇచ్చారు, మాది చేశారు లోకేష్ గారు. అది మాట ఇచ్చారు, నెరవేర్చారు. ఇదే పట్టా కోసం గతంలో పడ్డ ఇబ్బందులు కానీ ఇదే పట్టా కోసం తిరిగిన ఆఫీసులు కానీ ఏమైనా ఉన్నాయా? ఎంఆర్ఓ ఆఫీసులు తిరిగాం, గత ప్రభుత్వం వేస్తే వైసీపీ ఫేక్ రాజ్యం చేసేది వైసీపీ పార్టీ. ఇప్పుడు మావిగానే అంటున్నారు. మావిగానే ఎందుకు? రాజధాని అమరావతి రాజధాని. అది అమరావతి అభివృద్ధి జరుగుతున్నా, సీసీ రోడ్లు అన్నీ జరుగుతున్నాయి. అమరావతి గురించి మాట్లాడారు కాబట్టి, అమరావతి పేరుతో నా కూటమి ప్రభుత్వం డబ్బు దోచుకుంటుంది అంటున్నాడు జగనే దోస్తున్నారు. 5 సంవత్సరాలు జగనే దోస్తున్నారు అమరావతి. అది ఓయాకని జెర్సీ కొందని ఈయనని కడపని సీర్బ్యాన్ అని జగనే దోచుకున్నది. ఎవరు దోస్తున్నారు? కూతురు మీద ఎవరు దోచుకోరా, ఆ దోస్తున్నారు. అది ఫేక్ రాజ్యం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అయ్యారా. అమరావతి కోసం 2 లక్షల కోట్లు డబ్బును వృధా చేస్తున్నాడు. అదే నేనైతే మావిగాన్ని 20,000 కోట్లు పెట్టి చేస్తాను అన్నాడు. అదేం చెప్తాను. ఆ రోజులో బాబు గారు ఉంటే, పవన్ కళ్యాణ్ ఉంటే, లోకేష్ గారు అంటే, ఈ ముగ్గురు కేద్దామని అభివృద్ధి జరుగుతుంది కదా. అమరావతి అయినా ఏ ఊరైనా అన్ని జరుగుతున్నాయి, అభివృద్ధి జరుగుతున్నాయి. సంక్షేమ పథకాలు వస్తున్నాయి మీకు? వస్తున్నాయి పథకాలు. సంక్షేమ పథకాలు, పింఛన్లు వస్తున్నాయి, తల్లి కొనను, గ్యాస్, ఇంకా బస్సు ఫీ శక్తి అన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఇన్ని వస్తున్నా కూడా మరి గత ప్రభుత్వ నాయకులు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వడంలో ఫెయిల్ అయింది, సూపర్ 6 హిట్ అవ్వట్లేదు అంటున్నారు. వాళ్ళే ఫేక్ ఇచ్చారు, వాళ్ళే ఫేక్ రాజ్యం పార్టీ. ఆ పార్టీ గురించి మనకి ఎందుకన్నా, వైసీపీ పార్టీ గురించి. ఇంకా జగన్మోహన్ రెడ్డి రాదు, ఇంకా జగన్మోహన్ రెడ్డి తొక్కెత్తారు. మీరేం ఎట్లా అంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారేమో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, 2029లో మందే అధికారంలోకి వచ్చారు అన్నాడు. రాదన్న జగన్మోహన్ రెడ్డి ఇంకా రాదు. నిన్నే మా ఊళ్ళో ఒక అబ్బాయిని కొట్టారు, టీడీపీ అని. షేక్ మస్తాన్ వదిలిని కొట్టారు. ఎవరు కొట్టారు? వైసీపీ వచ్చి కొట్టారు. నువ్వు పైకి వెళ్తున్నావు అది కొట్టేశారు వీళ్ళు. అదకుండా కొట్టేశారు, బాగా కొట్టేశారు. ఇంకా ఎందుకు జనాలు ఎందుకు చెప్పుకుంటావు? నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది? ఈ ప్రభుత్వంలో బాగుంది, విద్యా వ్యవస్థ బాగుంది. ఎన్ని మంది ఉంటే అన్ని మందికి తల్లి కొనను వస్తున్నాయి. ముగ్గురికి నలుగురు వస్తున్నాయి తల్లి కొనను. ఇద్దరు బాగున్నా. ఐటీ శాఖ మంత్రిగా ఉద్యోగ కల్పనలో ఎంతవరకు కృషి చేస్తున్నారు నారా లోకేష్ గారు? లోకేష్ గారు బాగా చేస్తున్నారు, ఇద్దరు బాగా చేస్తున్నారు. ఢిల్లీ వెళ్ళి పోరాడిచ్చి కంపెనీలు తెచ్చి అన్నీ చేస్తున్నారు లోకేష్ గారు. మరి కంపెనీలు గత ప్రభుత్వంలోనే వచ్చినాయి, మేమే ఎంఏలు చేసుకున్నాము. వాళ్ళు ఏం చేశారు కంపెనీ? గూగుల్ వచ్చాం, అన్ని తెచ్చాం కంపెనీలు. వైసీపీ ఏం చేశారు? అయ్యే వాళ్ళ ప్రభుత్వంలో వచ్చినాయి. వాళ్ళ ప్రభుత్వం ఏడొచ్చినా నిన్న స్టేట్ బ్యాంక్ లో అది హుక్ అయింది, శాంక్షన్ అయింది, అది చేపిస్తున్నారు లోకేష్ గారు వెళ్ళారు మొన్న. జరుగుతున్నారు. ఇంకా ఏందన్న మావిగానని ఈరోజు జనాలు వేసుకుని తిరుగుతున్నారు. అమ్మటి రాంబాబు వేసుకుని తిరుగుతున్నారు. ఎందుకన్నా అమ్మటి రాంబాబు గారు? మరి జగన్ ఏమో మావిగానికి ప్రజల సపోర్ట్ ఉందని అన్నాడు. నిజంగా ప్రజల సపోర్ట్ ఉందా మావిగాని? ఎందుకన్నా? అది మావిగాని చెద్ద మావిగాని వేస్తే ఈరోజు అమరావతి రాజధాని
గవర్నమెంట్ జరిగిద్ది, ఇంకా జరిగిద్ది, ఇంకా సీసీ రోడ్లైనా స్కూల్ బ్రిడ్జి అన్నీ జరుగుతున్నాయి అమరావతిలో. అమరావతిని మునిగిపోయే రాజధానిని అమరావతి మునిగిపోయే ప్రాంతంలో పెడుతున్నా అంటున్నాడు జగన్. ఆడి గురించి ఎందుకన్నా ఇంకా మాట్లాడుకునేది జరుగుతుంది అమరావతి. మునిగిపోతుందా రాజధాని? ఏమన్నా ఫేక్ 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 అని ముగ్గురు వేసుకుని ఈ సోషల్ మీడియాలో వేస్తున్నారు అంతే. అమరావతి జరుగుతుంది. అది ఏం చేశాను 5 సంవత్సరాల్లో కరోనా బూతులు ఎమ్మెల్యే వేసుకుని మేము బట్టలు నక్కడం వల్లే ప్రజలు మొత్తం హ్యాపీగా ఉన్నాడు అంటున్నారు. అన్నా ఆ పార్టీ గురించి మనం వద్దు ఇంకా. ఆ పార్టీ ఫేక్ 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 గురించి ఇలా లోకేష్ గారు బాగా చేస్తున్నారు, పట్టాలన్నీ ఇచ్చేసాం, ఇంకా మాది ఇచ్చాం, ఇంకా ఇంకా చేస్తారు లోకేష్ గారు. అది చేస్తున్నాం.